హలో ఎవ్రీవన్. ఈ రోజు వీడియో టైలరింగ్ క్లాసెస్ అన్నమాట. అంటే ఇప్పుడు వచ్చేసి జూలై మంత్ కాబట్టి ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మనం ఈ టైలరింగ్ క్లాసెస్ అని కాదు, ఏ కోర్సులో అయినా జాయిన్ అవ్వడానికి ఇప్పుడు ఎంట్రన్స్ అనేది NIMI నిమి వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవడానికి డీటెయిల్డ్గా నేను వీడియో చేసి పెట్టాను. ఇది విద్యానగర్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ అన్నమాట, NSTI. సో ఇది విమెన్స్ కాలేజ్. మనము ఎంట్రన్స్ నుంచి రాగానే రైట్ సైడ్ లో ఉంటుంది ఈ బిల్డింగ్, పింక్ కలర్ బిల్డింగ్ అన్నమాట. దీంట్లో లేడీస్ కి ప్రిఫరెన్స్, అలానే లేడీస్ కి కాదు జెంట్స్ కూడా ఇస్తారు, కాకపోతే ప్రిఫరెన్స్ వచ్చేసి లేడీస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు టైలరింగ్ క్లాసెస్ గురించి మనం డీటెయిల్డ్ గా నేను చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు మెయిన్ థీమ్ ఏంటంటే మనకు ఈ కొత్త అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి చూడండి. ఈ రోజు వచ్చేసి మనం టైలరింగ్ క్లాసెస్ వచ్చాం కదా, మీరు ఎన్నో కామెంట్స్ పెట్టారు. సో ఇప్పుడు NSTI లో మనం టైలరింగ్ క్లాసెస్ వచ్చాము. ఇది అన్నమాట క్లాస్ రూమ్. ఏక్ బార్ ఇద్దరు ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ స్వి మిషన్ అని ఉన్నది చూడండి. సో అక్కడ నుంచి మనం ఇప్పుడు లోపలికి వస్తున్నాము. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఉన్నవి వీళ్ళంతా చేసి పెట్టినవి అనమాట, రెడీమేడ్ గా చేసి పెట్టినవి. ఈ మిషన్స్ కూడా ఉన్నవి చూడండి. ఆల్మోస్ట్ ఒక 20 మిషన్స్ ఉన్నాయి అనుకుంటా మేబీ కదా. ఆ 20 మిషన్స్ ఉన్నవి ఇక్కడ. అంటే మనకి ఇక్కడ ఎన్ని అవైలబుల్ ఉన్నది అనేది చూపిస్తున్నాను. టోటల్ గా క్లాసెస్ అనేది అంటే బ్రాడ్ గా అనమాట. క్లాస్ రూమ్ అనేది ఏదో ఇరికిరుకు కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇంత బ్రాడ్ గా ఉంది. ఈ క్లాసెస్ అన్ని ఒక్కసారి తీయండి, వీళ్ళని కూడా తీయండి, ఈ పిల్లల్ని కూడా చూడండి. వీళ్ళందరూ బయట నుంచి వచ్చారనమాట. ఇది క్లాస్ రూమ్. ఎంత బాగుంది, ఎంత ఫుల్ వెంటిలేషన్, ఎంత బాగా అసలు అన్ని మర్చిపోతామో. 10 days ప్రోగ్రామ్ వల్ల హ్యాపీగా ఏదో పిక్నిక్ వచ్చినట్టే ఉంటుంది. ఇది టోటల్ క్లాస్ రూమ్ అనమాట. ఎంత బ్రాడ్ గా ఉంది చూడండి. ఎక్కడ చూసినా అసలు ఫుల్ వెంటిలేషన్ తోని ఒక క్లాస్ లో మనకు 60 మెంబర్స్ తీసుకుంటారు. అఫ్కోర్స్ ఇది 1 week కోర్సెస్ కూడా ఉంటాయి కాబట్టి, సో ఈ 1 week కోర్సెస్ లో అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు. అంటే టైలరింగ్ క్లాసెస్ ఇంత బాగా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇంత బాగా చేసి పెట్టారు. ఇక్కడ మనము డ్రెస్సెస్, మన ఓన్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్, అంటే ఎవరైతే ట్రైనింగ్కి వస్తారో వాళ్ళు డ్రెస్సెస్, వాళ్ళకి సంబంధించిన డ్రెస్సెస్ వాళ్ళు కట్ చేసిస్తే వీళ్ళే స్టిచ్చింగ్ చేసుకొని ఐరన్ చేసుకొని, అంటే వీళ్ళకు అన్ని నేర్పిస్తారనమాట. ఇది 1 week కోర్సెస్ ఉంటవి, 1 year కోర్సెస్ ఉంటవి. మీకు డీటెయిల్డ్ గా ఇప్పుడు మనము టైలరింగ్ క్లాసెస్ ఎలా జాయిన్ అయ్యారు, ఇది ఏంటి అనేది నేను టోటల్ గా కవర్ చేసి చూపించాను కదా. సో ఇప్పుడు ఈ అమ్మాయితో కనుక్కుందాము, వీళ్ళు ఎలా జాయిన్ అయ్యారు, ఇందులో అడ్మిషన్ అవ్వాలంటే ఏ ప్రాసెస్ ఉంటుంది, మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో అండి, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము నిజామాబాద్ నుంచి వచ్చాం. ఎలా వచ్చారు? ఫస్ట్ మీ క్వాలిఫికేషన్ ఏంటి? మేము నిజామాబాద్ లో ITI చేస్తున్నామండి. ఓకే, ITI ఏ సబ్జెక్ట్ చేస్తున్నారు? టైలరింగ్ కోచింగ్. ఓహో, ఓకే. టైలరింగ్ చేస్తున్నాము. మాకు మా మేడం ఇలా కోర్సెస్ ఉన్నాయి, మీరు వెళ్తారా అని మమ్మల్ని అడిగారు. ఓకే, దానికి మేము సరే అని చెప్పామండి. మా మేడమే వచ్చి ఇక్కడ దింపి ఇక్కడ జాయిన్ చేసి మ్యామ్ వెళ్ళారు. అంటే మీకు దీనికి అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవడము అలాంటివి ఏమి ప్రాసెస్ లేకుండా వచ్చేసారా? లేదు, ఉందండి. ఎందుకంటే మనకి ఈ స్వగృహ నరేంద్ర మోడీ యోజన నుంచి ఒక టైలరింగ్ అప్లికేషన్ ఉంది కదా, మన మహిళలకి సంబంధించింది మోస్ట్లీ ఉంది కాబట్టి మ్యామ్ ఏమన్నారంటే దీని వల్ల ఇన్ ఫ్యూచర్ మనకి ఏదైనా జాబ్ పడితే ఈ సర్టిఫికేట్ అనేది మనకి ఇన్ ఫ్యూచర్ యూజ్ అవుతుంది. ఇప్పుడు వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి కదండి, కాలేజెస్ లో ఉంటాయి, ఇంటర్మీడియట్ కాలేజ్ లో అంటే 10th లో అయినా కానీ వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి కదా. సో అప్పుడు ఆ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. ఓకే, అయితే మీకు ఆ మేడం తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత ఫార్మాలిటీస్ ఏం చేశారు? మ్యామ్ వచ్చి కోర్సెస్ ఏవేవి ఉన్నాయని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. అందులో నుంచి మేము ఎంచుకొని 1 week కంప్లీట్ చేసుకున్నాము. కార్డ్ నేర్చుకున్నాము, క్యాడ్ నేర్చుకున్నారు. ఓకే, క్యాడ్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ టై అండ్ డై నేర్చుకుంటున్నాం. ఈ రోజే స్టార్ట్ అయింది టై అండ్ డై. అంటే ఏంటంటే ఫస్ట్ స్టిచ్చింగ్ మీరు ఈ మిషన్ పైన ఈ స్టిచ్చింగ్ ఏమైనా చేశారా వచ్చిన ఈ 1 week లో? లేదండి, ఇంకా చేయలేదు. ఎప్పుడు మరి మీకు ఎప్పుడు ఛాన్స్ ఇస్తారట?
ఛాన్స్ అంటే ఇప్పుడు టై అండ్ డై లో మన క్లాత్ తీసుకొచ్చుకున్నాం కదండి, అది మనమే మన ఇష్టం వచ్చిన కలర్ తోటి అద్దుకొని మనం డ్రెస్ అనేది 2 మీటర్స్ క్లాత్ పైన చేసుకున్నామంటే మన సైజుని బట్టి మెజరింగ్ తో తీసుకొని ఇక్కడ స్టిచ్ చేయమని మ్యామ్ చెప్పారు. ఓకే ఓకే, మనం ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ ఐటీఐ అయిన తర్వాత ఇందులో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మనం పిల్లల్ని తీసుకొచ్చేది మనకు కంప్యూటర్ లో అంటే క్యాడ్ లో నేర్పిస్తారని చెప్తున్నారు. తనకేమో హిందీ తెలుగు రాదు, కంప్లీట్ హిందీ అన్నమాట. సో ఆమె ఎక్కడి నుండి వచ్చింది, ఎలా జాయిన్ అయింది, ఈ మేడం ఇన్స్ట్రక్టర్ అనుకోండి, ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, ఫ్యూచర్ ఇన్స్ట్రక్టర్ అభి ట్రైనింగ్ అన్నమాట, ట్రైన్ చేస్తుంది తను. సో తనతో మనం ఎక్స్ప్లెయిన్ చేయించుకుందాం ఏమేమేం కోర్సెస్ ఉంటాయి అన్ని చెప్తుంది తను. Okay, good afternoon. Myself Shruti Thakur and I'm from Himachal Pradesh. Okay. मैं यहाँ पे CITS करने आई हूँ हैदराबाद में. मैंने हिमाचल प्रदेश से ITI किया है. और हमें यहाँ पे एडवांस लेवल का करवाया जाता है. हमें यहाँ पे स्टिचिंग, एम्ब्रॉयडरी, टाई डाई, बाटिक वर्क करवाया जाता है, स्केचिंग करवाया जाता है. इवन हमें यहाँ पे फैशन इलस्ट्रेशन भी करवाया जाता है, कुकीज बनवाई जाती है. और हमें यहाँ पे एडवांस लेवल का कैट प्रोवाइड किया गया है. जो ये कैट सॉफ्टवेयर है. इसमें हमें जैसे फैशन डिजाइनर्स होते हैं बड़ी बड़ी कंपनीज में, अगर हमें किसी ब्रांड के साथ काम करना है तो उसमें हमें ये चीज बहुत प्रॉफिट देती है. इसमें हम किसी भी ड्रेस को अगर बनाना हो तो हम स्टार्टिंग से यहाँ से पॉइंट्स लेते हैं, लाइंस लेते हैं. हम स्टार्टिंग से पहले कंपल्सरी बॉडी का मेजरमेंट होने के बाद मेजरमेंट, क्योंकि अगर हम बेसिक बनाए तो हमें होता है कि हम कुछ भी फैब्रिक यूज करके बना सकते हैं. बट जो डिजाइनर्स होते हैं उनका फैब्रिक बहुत एक्सपेंसिव होता है, ऑफकोर्स एक्सपेंसिव होता है. तो वो ड्रेस को बनाने से पहले कैट सॉफ्टवेयर पे मतलब कि उसको ड्रेस को देखते हैं. हमारे తను హిందీలో మాట్లాడారు. హిందీ వచ్చిన వాళ్ళకి ఓకే, బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు హిందీ అసలు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా తెలుగు వాళ్ళు. సో తెలుగు వాళ్ళ కోసం అర్చన చెప్తుంది అనమాట. ఓకే చెప్పండి. మ్యామ్ వాళ్ళు మాకు వచ్చినప్పుడు హిందీలోనే మొత్తం చెప్పారు. ఓకే, మన తెలుగులో సెకండ్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి దాని వల్ల మాకు అర్థమైపోయింది. ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ చెప్పడం కన్నా మనకు లాంగ్వేజ్ పరంగా అయినా ఏ పరంగా అయినా వాళ్ళు మనం చెప్పేదాన్ని అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం చెప్తున్నారని వాళ్ళే వచ్చి కంప్యూటర్ లో నెక్స్ట్ ఇది పాయింట్ అని ఓపిక కొద్ది ఎన్నిసార్లు అడిగినా చెప్పారు వీళ్ళు. ఇద్దరును వీళ్ళకి లాంగ్వేజ్ రాకపోయినా కూడా కానీ మనం మాట్లాడే అర్థం చేసుకొని కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి ఒక్కసారి లేకుండా 4 సార్లు అయినా అండర్స్టాండ్ కొద్ది చెప్పాను మ్యామ్. ప్రతిదీ కూడా మేము ఇప్పటి వరకు ఇందులో బాడీ బ్లాక్, ఫ్రాక్, పాకెట్, బ్లౌజ్, స్లీవ్స్ అన్ని నేర్చుకున్నా. బ్లౌజ్ వరకు ఇంకా రాలేదు. బ్లౌజ్ అయిపోయింది. మార్నింగ్ బాడీ బ్లాక్. బాడీ బ్లాక్ అంటే బ్లౌజా? అంటే బాడీ బ్లాక్. ఓకే, అంటే మన స్లీవ్ వర్క్ వేసుకుంటాం. సో ఆల్మోస్ట్ వాళ్ళు కంప్యూటర్ లో నేర్పించారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్తున్నారు అర్చన. ఇప్పుడు ఏంటంటే మనము లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఏం లేదు, హ్యాపీగా మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. నేను చెప్పేది ఏంటంటే మనకు ఈ రోజులలో హిందీ అందరికీ వచ్చి ఉంటది, కాకపోతే మిస్ కొంచెం తక్కువ ఎక్కువ అలా ఉంటది, ప్రాబ్లం లేదు. మనకి ఇలా ఇన్ని కంప్యూటర్స్ ఉన్నవి చూడండి, ఇన్ని కంప్యూటర్స్ ఉన్నవి ఇక్కడ. అంటే ఆల్మోస్ట్ ఎంత మంది జాయిన్ అయ్యారు? ఇప్పటికి ఎంత మంది జాయిన్ అయ్యారు? మ్యామ్ మొత్తం మేము మా నిజామాబాద్ నుంచి 20 మెంబర్స్ వచ్చాము. మీరు 20 మెంబర్స్ వచ్చారు. లాంగ్ టర్మ్ వచ్చి 1 ఇయర్ వాళ్ళ ఎంత మంది జాయిన్ అయ్యారు ఐడియా ఉందా? 1 year के लिए कितना मेंबर्स ज्वाइन किया? ఎగ్జామ్ కి అంటే ఏం పెడతారు? జీకే ఉంటుందా, ఇంకేముంటుందా అని చెప్పండి. అంటే మన సబ్జెక్ట్ గురించి ఉంటుంది. ఏ సబ్జెక్ట్? అంటే ఇప్పుడు మన టైలరింగ్ నేర్చుకుంటాం కాబట్టి టైలరింగ్ లో మెజరింగ్ ఎలా తీసుకుంటారు, మనం బ్రౌన్ షీట్ పైన ఎలా కట్ చేస్తాం, దాని తర్వాత ఎంబ్రాయిడరింగ్ గురించి ఉంటది. ఎంబ్రాయిడరింగ్ వాళ్ళు ఫ్లవర్ అయినా ఏదైనా సంథింగ్ వాళ్ళకి ఏదైనా కట్టెన్ టైప్ ఏదైనా ఇస్తే దానిపైన మనం ఎంబ్రాయిడరింగ్ అందంగా తీర్చిదిద్దాలి అన్నట్టు. జూలై ఆగస్ట్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దానికి అప్లికేషన్ ఫామ్స్ ఉంటవి. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా సెప్టెంబర్ కు हमारी क्लासेस बैठ जाती है. ఓహో, సెప్టెంబర్ లో మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా, అంతేనా? సో దీనికి ఎగ్జామ్ రాయడానికి అది IMI నిమి. ఓహో, NIMI నిమి వెబ్సైట్ లో మనం అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవచ్చు. జూలై అండ్ ఆగస్ట్ మంత్ లో మనకు ఈ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. సో మీరు అప్పుడు ఆ నిమి NIMI అనే వెబ్సైట్ కి వెళ్తే మనకి అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. ఎంత ఫీ ఉంటుంది దానికి? ఫీ కిतना है?
स्टार्ट मतलब कि हमारा 2000 हुआ था फर्स्ट 1000 हमारा रजिस्ट्रेशन के टाइम हुआ था जब हमारा काउंसलिंग हुआ था 1000 तब होता है और 1000 एडमिशन के बाद ఓకే మనకు 1000 ఫీకి పే చేయాల్సి ఉంటది అడ్మిషన్ అయిన తర్వాత 1000 పే और 495 तक हमारा ईयरली जो हमारा कोर्स है उसका फीस कटा है और 449 समथिंग हमारा हॉस्टल फीस कटा है मतलब 1000 फीस कटा है 1000 రూపీసే మనం నేర్చుకోవడానికి ఓన్లీ 1000 రూపీసే और అవుతుంది जो 1000 है जो हमने काउंसलिंग में फीस किया था उसका कट जाता है पहले एडवांस में మనకు ఇప్పుడు ఈ వెబ్సైట్ చెప్పారు కాబట్టి మీరు దాంట్లో అప్లికేషన్ పెట్టుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్ కేస్ ఐటీఐ చేయని వాళ్ళు ఉంటే కనుక మనం పాలిటెక్నిక్ కూడా చేసి ఉంటారు కదా సో వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు నిమి వెబ్సైట్ అనేది మనకు కాస్మెటాలజీ ఫ్యాషన్ డిజైనింగ్ దీనికోసం అన్నమాట 1 year కోర్స్ కోసము మనకు టైలరింగ్ క్లాసెస్ కి ఎలాంటి ఛార్జ్ అనేది పడదు మీరు హాయిగా 20 days లో టైలరింగ్ క్లాసెస్ నేర్చుకోవచ్చు సర్టిఫికెట్ కూడా దొరుకుతుంది ఇది ఇప్పుడు టైలరింగ్ లో మనకి ఏంటంటే ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కట్టింగ్ అదే ఉంటుంది కదా ఇది టై అండ్ డై అంటున్నారు అదేంటో డీటెయిల్ గా తెలుసుకుందాం చెప్పండి అర్చన ఇది ఏంటి టై అండ్ డై అంటే టై అండ్ డై అనేది రాజస్థాన్ నుంచి వచ్చింది ఇది మనకి వాళ్ళు కాటన్ కి సమ్మర్ లో వేసుకోవడానికి కలర్ఫుల్ గా కనిపించాలనేసి వాళ్ళు రకరకాలుగా వేసి మనకు చూస్తారు అన్నట్టు అందులో ఇది ఇలా చేస్తే ఇది సరౌండింగ్ లో చేసినప్పుడు మనం థ్రెడ్ అనేది ఎలా వేస్తామో ఈ థ్రెడ్ కు రాకుండా క్లాత్ మొత్తము కలర్ అనేది వస్తుంది అన్నట్టు ఓకే ఇది ఫస్ట్ డిజైన్ వేస్తారు ఇలా డిజైన్ వేసిన తర్వాత టై చేస్తారని చెప్తున్నారు ఇది ఏంటి ఎలాగో చూద్దాం ఓకే ఈ డిజైన్ ఎలా కడతారు దీన్ని ఓన్లీ మనం క్లాత్ ని 10x10 తీసుకొని 10x10 ఇలా తీసుకొని మన ఇష్టం ఇక అంటే ఫర్ సపోజ్ మనం సారీకి వేసుకోవాలనుకుంటే ఇలా బాటమ్ వేసుకుంటాం కదా లేదు అనుకుంటే మనం షర్ట్ కి వేసుకోవాలనుకుంటే దాని మిడిల్ పార్ట్ వేసుకోవాలి అని అనుకున్నప్పుడు దీనికి మనం ఒక షేప్ అనేది ఫస్ట్ డ్రా చేసుకున్న తర్వాత లైన్స్ వేసుకోవాలి ఓకే లైన్స్ వేసుకున్న తర్వాత ఆ లైన్స్ పైన థ్రెడ్ అనేది మనం ముడేసాం అనుకున్నాం ఇక్కడ వరకు ఒక కలర్ వస్తుంది దీని తర్వాత 2 కలర్ ఇలా మనం ఎన్ని కలర్ చూస్ చేసుకుంటే అన్ని కలర్ చూస్ చేసుకొని ఈ థ్రెడ్ అనేది విప్పేసాం అనుకోండి ఈ థ్రెడ్ భాగానికి రాదు మిగిలిన భాగానికి మొత్తం కలర్ అనేది వచ్చేస్తుంది ఎలా వేస్తారు అది డిప్ చేస్తారా వాటర్ లో డిప్ చేస్తారు అది లేదా ఇప్పుడు మన దగ్గర అంటే అందరి ఇంకా అవ్వలేవు అందరి కలిపి ఒకసారి చేద్దామని ఆగమన్నారు అయితే ఎక్కడ ఉంటుంది అది ఎక్కడ చేస్తారు అది అంటే అది మనం కలర్ ని ఫస్ట్ ఏ కలర్ కలిపితే ఎలా చేస్తుంది అనేసి అది తెలుసుకున్న తర్వాత మనం బకెట్ లో ముంచి చేసుకోవాలన్నట్టు ఇంకా ఓకే ఇప్పుడు మామూలుగానైతే మనం పోచంపల్లి శారీస్ చేసాం కదండి సో ఎలా డై చేస్తారు అన్నది నేను చూపించాను సో వీళ్ళేంటంటే ఇప్పుడు మనకు కావాల్సిన డిజైన్ బట్టి ఇలా నాటు వేసేసుకుంటారు నాటు వేసేసుకొని అందులో డిప్ చేస్తారు కలర్ చేసేసి ఇంకా వీళ్ళు ఆ స్టేజ్ కి రాలేదన్నమాట సో నేను అందుకే అది చూపించలేకపోతున్నాను ఇప్పుడైతే ఇలా మన డిజైన్ బట్టి ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఈ డిజైన్ ఉంది చూడండి జూమ్ చేసి చూపించండి ఈ డిజైన్ ఉంది ఎలా టై చేసుకోవాలనేది వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనం ఆ డిప్ చేసేది చూపిస్తారు నిన్నటి వరకు వీళ్ళకి టైలరింగ్ క్లాసెస్ 1 week క్లాసెస్ అయిపోయినవి ఇప్పుడు చేసేది టై అండ్ డై అన్నమాట ఇది ఇంకొక 1 week క్లాసెస్ చెప్తారు వీళ్ళకి అన్ని నేను చెప్పాను కదా వీళ్ళకు లంచ్ పెడుతున్నారు లంచ్ ఒకటి పెడుతున్నారు నైట్ డిన్నర్ మాత్రం వీళ్ళు బయట చేస్తున్నారు అనమాట కానీ నాకు తెలిసి లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పింది ఏంటంటే ఈ ఇయర్ అందరికి నైట్ కూడా డిన్నర్ పెడతాను అన్నారు ఇది కొన్ని రోజులలో వస్తుంది అనుకుంటా ఇప్పుడు వీళ్ళ బ్యాచ్ కు అంటే 1 week 10 days బ్యాచ్ కాబట్టి వీళ్ళకి మిస్ అయింది నెక్స్ట్ బ్యాచ్ కు తప్పకుండా పెడతారని చెప్పారనమాట అది వస్తుందేమో కాకపోతే మనకైతే 100 rupees హాస్టల్ ఫీజు ఉంటుంది ఒక 1 meal పెడతారు అంటే లంచ్ పెడతారు ఇప్పుడు డిన్నర్ కూడా పెట్టే ఛాన్స్ ఉంది 100% అనమాట మనకి